ఇలాగా మనకి మంగళుడు బాగున్నారు. మంగళుడు, శుక్రుడు, సూర్యుడు అందరూ కలిసి ఉండే ఒక అవకాశం. మంగళుడే కాబట్టి మనకి గురువు ఒక దృష్టి ఉంది, శనీశ్వరుడు ఒక దృష్టి ఉంది కాబట్టి మనకి నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. బాగున్నానండి. చెప్పండి. ఆహ్, వచ్చే డిసెంబర్ నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాగుండబోతుందండి? వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ రాశ్యాధిపతి ఏమో వృశ్చిక రాశిలోనే ఉంటున్నారు 7వ తారీఖు వరకు. సూర్యుడితో పాటు ఉంటున్నారు. 7వ తారీఖు తర్వాత మనకేమో 2వ స్థానానికి ధనురాశికి వెళ్ళిపోతారు. సో లగ్నంలో రాశిలోనే ఉన్నంత వరకు వీళ్ళ హెల్త్ ఇదంతా బాగానే ఉంటుంది. బిజినెస్ ఓరియంటెడ్ ఇంప్రూవ్మెంట్ అంతా బాగానే ఉంటుంది. 2వ స్థానానికి వెళ్ళిన తర్వాతనేమో వీళ్ళకి ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ వస్తాయి. అదేలాగా ఫ్యామిలీలో ఒక మంచి కబురు ఏదైనా ఒకటి రావచ్చు. అదేలాగా ఫ్యామిలీతో పాటు ఏదైనా చేయాలి, వీళ్ళు గ్రూప్ ఎఫర్ట్తో ఏదైనా చేయాలి అనుకుంటే అదంతా వీళ్ళకి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 5వ స్థానంలో శనీశ్వరుడేమో వక్ర నివృత్తి అయిపోయి ఉన్నారు కాబట్టి పిల్లల ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా విషయాలు ఉంటే ఈ టైం పీరియడ్లో సాల్వ్ చేసుకునే అవకాశాలు కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. అదేలాగా మనకి మంగళుడు బాగున్నారు. మంగళుడు, శుక్రుడు, సూర్యుడు అందరూ కలిసి ఉండే ఒక అవకాశం. కాబట్టి మనకి 16వ తారీఖు తర్వాత సూర్యుడేమో ధనురాశికి వెళ్ళిపోతారు. శుక్రుడేమో 20వ తారీఖు అక్కడికి వచ్చేస్తారు కాబట్టి మనకి పెళ్లి కుదిరే అవకాశాలు, పెళ్ళి అయ్యే అవకాశాలు ఇవన్నీ కూడా వీళ్ళకి చూడొచ్చు ఈ నెలలో. అదేలాగా బిజినెస్ పార్ట్నర్షిప్ ఏదైనా ఒకటి వీళ్ళకి తగలొచ్చు. దాని నుంచి వీళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏదైనా చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఇదండి వీళ్ళకి బేసిక్ మనం చెప్తే. బిజినెస్‌ని చూస్తే ఈ రాశి వాళ్ళకి ఈ నెల డిసెంబర్ నెల ఎలాగుండబోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకి మంచి సమయం అండి. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు, మంగళుడు కలిసే ఉంటారు 7వ తారీఖు వరకు. అప్పటి వరకు కొత్త బిజినెస్ వెంచర్స్ కానీ, వీళ్ళ బిజినెస్ లో నుంచి వచ్చే లాభాలు కానీ వీళ్ళకి పక్కాగా వస్తూ ఉంటుంది. బుధుడు కూడా అక్కడే ఉంటారు కాబట్టి లాభాలు వీళ్ళకి కరెక్ట్‌గా వస్తూ ఉంటుంది. 2వ స్థానానికి వెళ్ళిన తర్వాత ఫండ్ ఫ్లో ఇంప్రూవ్ అయిపోతుంది. శుక్రుడు కూడా అక్కడికి వచ్చేటప్పుడు 20వ తారీఖు తర్వాత ఎక్స్పెండిచర్స్ కూడా వీళ్ళకి ఎక్కువ అవ్వచ్చు. 20వ తారీఖు తర్వాత ఎక్స్పెండిచర్స్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్గా అయి ఉండొచ్చు. బాగానే ఉంది. పార్ట్నర్షిప్స్ వస్తాయి, డీల్స్ అన్నీ సైన్ అవుతాయి, వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ వస్తాయి వీళ్ళకి. ఆఫీస్ గోయర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఈ డిసెంబర్ నెల ఎలాగుండబోతుందండి? ఎంప్లాయీస్కి అండి మంగళుడే వీళ్ళకి 6వ స్థానాధిపతి. ఆయన 2వ స్థానంలో వచ్చేటప్పటికి 7వ తారీఖు తర్వాత వాళ్ళకి బాగుంది. వాళ్ళకి కొత్త రోల్స్ ఏదైనా ఒకటి ఇస్తారు. ఫారిన్ ట్రావెల్ కానీ, ఏదైనా ఒకటి కంపెనీ నుంచి ఆఫ్ షోర్ బిజినెస్ కానీ వీళ్ళు చూడాల్సిన ఒక అవసరాలు వీళ్ళకి రావచ్చు. బాగానే ఉంది వీళ్ళకి. చెప్పండి. పిల్లల చదువు, ఆరోగ్యం ఇదన్నీ ఈ డిసెంబర్ నెల ఎలాగుంటదండి? పిల్లల గురించండి ఇప్పుడు శనీశ్వరుడు 5వ స్థానంలో వక్ర నివృత్తి అయిపోయారు కాబట్టి కొద్దిగా నివృత్తి ఒక స్టెబిలిటీ వీళ్ళకి వచ్చే సమయం ఈ టైం పీరియడ్లో వీళ్ళకి వచ్చే సమయం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనకి గురువు కూడా వక్ర నివృత్తి అయిపోతే ఇంకా బాగుంటుంది. ఈ టైం పీరియడ్లో చాలా చేంజెస్, మేజర్ డెసిషన్స్ పిల్లలు తీసుకోవాల్సిన ఒక అవసరం వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే మంగళుడు కూడా శనీశ్వరుడిని చూస్తారు కాబట్టి మేజర్ డెసిషన్స్ ఏదైనా తీసుకోవాల్సిన అవసరాలు వీళ్ళకి ఉంటుంది. వీసా కోసం ఎదురు చూసే వాళ్ళకి లైక్ చదువు కోసం ఉండొచ్చు, లేకపోతే జాబ్, హైయర్ జాబ్ ఏదైనా దానికోసం వెయిట్ చేసే ఉండే వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఫారిన్ ఆపర్చునిటీస్ అని చెప్పేటప్పటికి వీళ్ళకి 12వ స్థానాధిపతి శుక్రుడినేమో గురువు చూస్తున్నారు 8వ స్థానాన్ని నుంచి. చూసేటప్పటికి మంగళుడు కూడా వీళ్ళకి బాగానే ఉన్నారు కాబట్టి ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. కాకపోతే ఏంటంటే 5వ స్థానంలో మనకి శనీశ్వరుడు ఉన్నారు. డాక్యుమెంట్స్ అన్నీ కొద్దిగా వీళ్ళు సరి చేసుకోవాలి. అదేలాగా కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శనీశ్వరుడు, మంగళుడు మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొద్దిగా టైం, ఒక నెల వీళ్ళు వెయిట్ కలిగారంటే అది పాజిటివ్గా వీళ్ళకి జరిగే అవకాశాలు ఉంది. శుభకార్యాలు ఈ రాశి వాళ్ళకి ఈ నెల జరుగుతుందా? పర్టికులర్గా పెళ్ళి కుదురుతుందా?
శుభకార్యాలు ఆల్రెడీ చెప్పానండి. బానే ఉంది వీళ్ళకి. ఎందుకంటే పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు బావుంది. ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ వీళ్ళకి పాజిటివ్‌గా వచ్చే అవకాశాలున్నాయి. కాపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీ డ్యూలో ఉన్న వాళ్ళు కొద్దిగా వాళ్ళ చెకప్స్ అయ్యని వీళ్ళు రెగ్యులర్‌గా చేసుకోవాలి. అది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అదేలాగా మనం చూడాలంటే సర్జికల్ ప్రొసీజర్‌తో వీళ్ళు డెలివరీ చేయాలి అనుకుంటే ఈ టైం పీరియడ్ బానే ఉంది. ఈ ఈ రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలల్లో ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే అది ఎలాగ ఉండిపోతుంది? లీగల్ ఇష్యూస్ అని చెప్తే మనకి వీళ్ళకి 6వ స్థానాధిపతి మంగళుడే కాబట్టి మనకి గురువు ఒక దృష్టి ఉంది, శనీశ్వరుడు ఒక దృష్టి ఉంది కాబట్టి మనకి ఫాస్ట్‌గా మూవ్ అయ్యే అవకాశాలున్నాయి. సెటిల్‌మెంట్ అయ్యే అవకాశాలున్నాయి. ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్ కూడా అయ్యే అవకాశాలు బానే ఉంది. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసాము. ప్రాపర్టీ కొనడం, ఇల్లు, వాహనాలు ఇదన్నీ కుదిరే అవకాశం ఉందా? ఇల్లు, వాహనాలు వీళ్ళు అట్‌లీస్ట్ ఒక జూలై వరకైతే వీళ్ళు ఏం చేసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వీళ్ళకి 4వ స్థానంలో రాహు తన సారంలో ఉన్నారు కాబట్టి ఒక 6, 7 నెలలు వీళ్ళు ఊరుకొని ఉంటే మంచిది. ఇంత చెప్పేశారు. ఈ రాశి వాళ్ళకి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేటట్లా ఏదైనా పరిహారం ఉందా? పరిహారాలు చెప్పే ముందండి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం వీళ్ళకేంటంటే ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్‌లో ఉన్నారు అంటే సర్జికల్ ప్రొసీజర్ ఎవరైనా అడ్వైస్ చేశారు డాక్టర్ అంటే ఈ టైం పీరియడ్‌లో చేసుకోవడం వీళ్ళకి బానే ఉంటది. మెయిన్‌గా వీళ్ళకి పరిహారాలు అని చెప్తే వీళ్ళకి పరిహారం మెయిన్‌గా ఇప్పుడేమో నరసింహస్వామిని వీళ్ళు వేడుకోవడం మంచిది. వీళ్ళ కులదైవాన్ని రెగ్యులర్‌గా చూసి రావడం చాలా మంచిది. ఈ 2 వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తది. థ్యాంక్స్ అండి. చాలా బాగా చెప్పారు. నమస్తే. థాంక్స్ అండి. నమస్కారం.